సినిమా అయితే భారీగా ఉంది. ఎన్టీఆర్ రోల్ అయితే ఉంది. ఒక్కొక్క సీన్ గూస్ ఫస్ట్ ఎంట్రీ సీన్ అయితే బ్లాక్ బస్టర్ అయితే ఎన్టీఆర్ బాడీ కానీ ఆ మూవీ కానీ ఎక్సలెంట్ ఉంది. ఎన్టీఆర్ సీన్ మాత్రం రోల్ మాత్రం ఎక్సలెంట్ పర్ఫెక్ట్ గా పెట్టారు. ఎన్టీఆర్ మాస్ దీంట్లో కూడా ఫుల్ మాస్ అన్న సమీ ఏమనుకున్నావు ఒకసారి చూడండి పోయి క్లాస్ కూడా కనబడ్డు మాస్ రోల్ అట్లే ఎట్లుంది చూడు పూనకాలే ఒక్కొక్కడికి సినిమా అంతా పూనకాలే. బీజిఎం బ్యాక్గ్రౌండ్ ఎన్టీఆర్ కి అయితే కొట్టినాడు. బీజిఎం బ్యాక్గ్రౌండ్ దండేలోనికి భారీ చాలా బాగుంది. సూపర్ ఎన్టీఆర్ బాగుంది. బాగుంది. సినిమానా డబ్బింగ్ సినిమాలో ఇంత వరస్ట్ డబ్బింగ్ ఏమో చూడాల. డబ్బింగ్ వరస్ట్ గా ఉంది. డబ్బింగ్ మైనస్ ఏమంటే డబ్బింగ్ మైనస్. ఆ డబ్బింగ్ వల్ల అదేమవుతుందంటే కాన్సెప్ట్ అర్థం కాదు జనాలకి ఎప్పుడు కానీ. ఖచ్చితంగా డబ్బింగ్ వల్ల, ఎందుకంటే మన డైరెక్ట్ స్ట్రైట్ ఫిలిం కాదు కదా, యాజ్ డబ్బింగ్ ఫిలిం వల్ల కొంచెం జనాలకి కన్ఫ్యూజ్ కదా. డబ్బింగ్ వల్లే మైనస్ ఏమంటే డబ్బింగ్ వల్లే. ఎన్టీఆర్ నెక్స్ట్ చూపించాడు ఓకేనా. యాక్చువల్లీ స్టోరీ లేదు, స్టోరీ ఏం లేదు. జస్ట్ స్పై మూవీ ఎలా ఉందో అది తీసుకుంటూ వెళ్ళాడు కానీ స్టోరీ అనేది ఏమి లేదు. జస్ట్ తీసుకెళ్ళాడు, ఏమి హైలైట్ చేసుకుంటూ వెళ్ళాడు, ఎలివేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు అంతే తప్ప స్టోరీ అనేది మనకేముండదు. ఎలివేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఎలివేషన్ ఇస్తే సరిపోతుంది అని అనేసి యాక్చువల్లీ చెప్పాలంటే ఎన్టీఆర్ కెరీర్కి మైనస్ మూవీ ఇది. చేసిండకూడదు. వరుస పెట్టి 7 హ్యాట్రిక్స్ హిట్ కొట్టాడు. 7 హిట్స్ కొట్టాడు. టెంపర్ నుంచి హిట్స్ అన్ని ఇంతవరకు ఫ్లాప్ లేదు. టెంపర్ నుంచి ఏ హీరోకి ఇట్లా కంటిన్యూ కొట్టలేదు కానీ ఫస్ట్ ఫ్లాప్ పడింది ఎన్టీఆర్కి. సూపర్ గా ఉంది బ్రో. సూపర్ హైలైట్స్ యాక్షన్ సీన్స్ అన్ని హైలైట్. అంతా ఈక్వల్ గా చూపించారు ఇద్దరిని. ఎవరిని తక్కువ చేసిన లేదు, ఇద్దరిని బాగా చూపించారు. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. మైనస్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లాగ్ అంతే. హాఫ్ అన్ అవర్ లాగు మీతో అంతా స్టోరీ బాగుంది. యాక్షన్ సీన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి బ్రో. బీజేఎం ఎక్సలెంట్. హృతిక్ రోషన్ డామినేట్ చేసినాడు ఎన్టీఆర్ 100%. ఆయన యాక్షన్ తో కానీ ఎక్స్ప్రెషన్స్ తో కానీ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ డామినేట్ చేశాడు. అంటే ఎన్టీఆర్ ఎంటర్ అయినప్పటి నుంచి మామూలుగా కాదు, సినిమా పీక్స్లోకి వెళ్ళిపోద్ది. యాక్టింగ్లో ఆల్మోస్ట్ డామినేట్, అంతా డామినేషన్ తప్ప ఏంది లేదు. ఒక రేంజ్లో తీసుకెళ్ళినాడు. ఆ యాక్టింగ్ అది ఇంకా ఆల్మోస్ట్ ఒక పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్టార్ అయిపోయినాడు అంతే. సూపర్ ఎక్సలెంట్. సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది ఎన్టీఆర్. బాగుందన్న, సూపర్ గా ఉంది మూవీ. బీజం బాగుందన్న, బీజం సగత్గా ఉంది, బాగుంది. ఏమంటే సినిమా మాత్రం కాలారు ఎగరేసుకుంటాం. ఎన్టీఆర్ బాగుందన్న. బాగుందన్న, కొడతాడు దగ్గరలో. ఇంకోటి బాగానే ఉన్నా, బాగున్నది సినిమా సూపర్. చెప్పండి సార్. మేము వచ్చి హృతిక్ రోషన్ ఫ్యాన్స్. సినిమా సూపర్ గా ఉంది, సూపర్ గా చూపించాను. ఇద్దరిది పర్ఫెక్ట్ గా ఉంది. మేము వచ్చి హృతిక్ రోషన్ ఫ్యాన్స్. సూపర్ బాగుందన్నా సినిమా. బాగుందన్నా సినిమా. బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్ సూపర్ పిక్చర్ నా. బాగుంది బ్రో, సూపర్. హైలైట్ క్లైమాక్స్ బాగుంది. బెంగళూరు నుంచి వచ్చిన వైట్ ఫీల్డ్ చంద్ర మా ఓడు ఎత్తినాడంటే 2 ఎత్తినాడంటే ఇంక వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ నా. తగ్గేదేలా అంటే యాక్టింగ్ మా ఓ డాన్స్ కానీ ఏదైనా కానీ తగ్గేదేలా. ఇంకా ఎవడైనా రమ్మని వేరే లెవెల్ నా. చాలా బాగుంది. హృతిక్ రోషన్ ఎంత బాగా యాక్ట్ చేసినాడు. హృతిక్ రోషన్ ఇండియాలో నెంబర్ 1 డాన్సర్ అంటారు కానీ హృతిక్ రోషన్ కి పోటీగా ఎన్టీఆర్ కూడా చాలా బాగా డాన్స్ చేయనాడు. సినిమా మొట్టుకు అద్దరిపోయింది. నా యాక్షన్ సీక్వెన్స్ లో హృతిక్ రోషన్ ఎంత బాగా చేయనాడో దానికంటే ఎన్టీఆర్ చాలా బాగా చేయనాడు. ఇది నేను ఒక అభిమానిగా చెప్పలేదు, ఒక ఎన్టీఆర్ లో ఉండే ఒక యాక్టర్ గా చెప్తాను. యాక్టింగ్ మొట్టుకు అద్దరిపోయింది. నా హృతిక్ రోషన్ చాలా బాగా చేయనాడు. హృతిక్ రోషన్ ని ఖచ్చితంగా ఎన్టీఆర్ డామినేట్ చేయనాడు. ఎన్టీఆర్ డామినేట్ అది ఫ్యాన్స్ చెప్పినారు, ఫ్యాన్ షోలో చెప్పినారు అని అంటున్నారు. నేను ఇప్పుడు ఈవినింగ్ షో చెప్తాను.
హృతిక్ రోషన్ యాక్టింగ్ కి ఎన్టీఆర్ ఖచ్చితంగా డామినేట్ చేయనాడు. డాన్స్ లో కావచ్చు, యాక్టింగ్ లో కావచ్చు. ఇది హృతిక్ రోషన్ ఒప్పుకున్నాడు, కానీ ఎన్టీఆర్ అన్న ఒప్పుకోడు. అన్నదారి అన్నదే, మా దారి మాదే. ఖచ్చితంగా ఈ సినిమా అదిరిపోయింది. నా అయాన్ ముఖర్జీ RRR ఫిలిము రాజమౌళి గారు చాలా బాగా చూపించారు ఇద్దరిని సమానంగా, కానీ కొన్ని ట్రోల్స్ వచ్చినాయి. కానీ అయాన్ ముఖర్జీ కూడా ఇద్దరు హీరోస్ ని సమానంగా చూపించినాడు. తెలుగు ఆడియన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ కాకుండా హృతిక్ రోషన్ తో సమానమైన క్యారెక్టర్ ఇవ్వడం వల్ల చాలా బాగుంది. జై ఎన్టీఆర్ అన్న. కాలర్ డబల్. ఇన్ని రోజులు ఒకటి ఎత్తినాం, ఇప్పుడు రెండు కాలర్ అన్ని ఎత్తినారంటే సినిమా అద్దరిపోయింది. సినిమా మటుకు అదిరిపోయింది అన్న. రికార్డ్స్ గురించి పక్కకు పెడితే ఇప్పుడు అంటున్నారు కూలీ వర్సెస్ వార్ అంటున్నారు. కూలీ వర్సెస్ వార్ అంటున్నారు. తమిళ ఇండస్ట్రీలో ఇంతవరకు 1000 కోట్ల ఫిల్మ్ దాటిందేలా. ఇది దాటుందో లేదో తెలియదు, కానీ వార్ 2 మటుకు ఖచ్చితంగా దాటుతుంది. డబల్ కార్ ఎత్తి చెప్తాను, 1000 కోట్లు ఖచ్చితంగా దాటుతుంది అన్న. అది సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్ అన్న కాల్ అవుతారంటే చెప్పే మాట లేదు. ఇది కాదు కాలరు అన్న కాల్ అయితే సినిమా అయిపోయినట్టే. అన్న కాల్ అయితే సినిమా బ్లాక్ బస్టర్. అన్న యాక్టింగ్ మనం చెప్పే పని లేదు. సినిమా ఎట్లుందంటే బ్లాక్ బస్టర్ అని చెప్పే మాటలే. నువ్వు 3 కాలాలు షర్ట్ కుట్టించుకున్నావు. అన్న యాక్టింగ్, అన్న ఫైట్స్, అన్న డాన్స్ చెప్పే పనిలే. అన్న సింగిల్ టేక్ యాక్టర్. హితూర్ ఖాన్ చెప్పినాడు కాల్ నప్పండి, ఆయన కూడా డాన్స్ చేయలేకపోయినాడు. అన్న అయితే సింగిల్ టేక్ యాక్టర్. ఎవరు అన్నతో పోటీ పడలేరు, అంతే మ్యాచ్ చేయలేరు.